ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణ స్థలాలు మనం చూస్తూ ఈరోజు మరొక ప్రయాణ స్థలం, అది సీను అరణ్యం. ఇది ఎన్నవది చెప్పండి? 9వది. పోయిన వారం ఏం చూసామో అమ్మ? ఏలీము, ఎర్ర సముద్రం చూసాం పోయిన వారం. ఎర్ర సముద్రం నేర్పే 7 పాఠాలని. తర్వాత ఈరోజు ఏలీము తర్వాత ఎర్ర సముద్రం తర్వాత సీను అరణ్యం. మరి ద విల్డర్నెస్ ఆఫ్ సీన్ అన్నారు. నిజంగా ఈ అరణ్యము మనకు బాగా గుర్తుండటానికి ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, అప్పుడు దాకా బాగానే ఉన్న ఇశ్రాయేలీలు ఒక్కసారే ఎదురు తిరిగారు. అది చాలా బాధకరమైన పరిస్థితి. అందుకనే దీనికి 2 పేర్లు వచ్చాయి, ద విల్డర్నెస్ ఆఫ్ సీన్ అండ్ విల్డర్నెస్ ఆఫ్ సిన్. ఈ సీన్ ఏమైపోయింది? సిన్ అయిపోయింది. దేవుణ్ణి ఎదిరించటమే పాపం, దేవుని ఆజ్ఞ తిరస్కరించటమే, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నట్లుగా వారు ఎదురు తిరిగారు. చూడొచ్చు ఇప్పుడు నిర్గమకాండం 16వ అధ్యాయం 2వ వచనం చదవండి. అది ఇక్కడ స్టార్ట్ అయిందండి. ఇక మోషే అహరోన్ల మీద ఏం చేస్తున్నారు? అప్పుడు దాకా పొగిడిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. అప్పుడేమయ్యా మమ్మల్ని బయటకు తీసుకొచ్చావు, వందనాలయ్యా, ఆ యొక్క ఐగుప్తు చెర నుంచి విడిపించారు, మీరు ఎంతో మంచోళ్ళయ్యా అన్న వాళ్ళందరూ కూడా అప్పుడు దాకా వందనాలు చెప్పి ఇప్పుడు తందనాలు అంటున్నారు, ఎంతో సనుగుతున్నారు. ఇక అక్కడితో ఆగిపోలా. ఒకటి మోషే మీద సనిగారు, 2వది అహరోను మీద సనిగారు, 3వది దేవుని మీద సనిగారు. సీను అరణ్యము సిన్ అరణ్యం అయిపోయింది. ఇప్పుడు చూడండి, చదవండి. ఇశ్రాయేలీలు అది ఏం గుర్తొస్తుందంటే వాళ్ళకి ఇదండి. అప్పటిదాకా బతికితే చాలు, బట్ట కడితే చాలు అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడేమంటున్నారు? మాకు మాంసం కావాలి. అందుకని మీ హృదయములు తిండి వలన మత్తు వలన జాగ్రత్త పడండి అంటాడు. వీళ్ళకి ఏం కావాలంట? మాంసం కావాలి. ఇంకేమంటున్నారు? మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎంత భయంకరం అండి. దేవుడు ఇన్ని కార్యాలు చేస్తూ ఇన్ని అద్భుతాలు చేస్తుంటే వాళ్ళకి ఏం గుర్తొచ్చిందంట? మాంసం వండుకొని తింటున్నప్పుడు ఆ కూర వండుకొని తినటం అదంతా గుర్తొస్తుందంటే అండి. ఈరోజు ఆత్మీయ జీవితంలో పాతవి మనకు గుర్తు రాకూడదు. ఆ తెలంగాణలో ఒక సామెత ఉంది, మా అమ్మ చెప్పేది బాగా. సరేలే పాపం పాలేరు బాగా కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు, పాపం మన ఇంట్లో ఎంతో ప్రయాసపడుతున్నాడని ఒకరోజు ఆ పాలేరు గారి ఫ్యామిలీని భోజనానికి పిలిచారంట. ఓనరమ్మ గారు పిలిచి అన్ని కూరలు, దాదాపు 16 రకాలైన కూరలు వండారంటండి. అన్ని కూరలు వండిన తర్వాత అడిగారంట, ఒరే నాయనా 16 కూరలు వండాం, ఎలా ఉందిరా భోజనం అంటే అన్నాడంట, మా కర్రెద్దు కార్యం ఉంది, ఇది ఎందుకు పనికిరావు అన్నాడంట. ఏమన్నాడు? మా కర్రెద్దు కార్యం ఉంది, ఇవన్నీ పనికిరావు. అరే ఇంత ఆహారం పెడితే ఏం గుర్తు వస్తుంది ఆయనకి? అది ఇశ్రాయేలు కూడా అలాగే ఉన్నారు. ఇన్ని అద్భుతాలు చేస్తుంటే, ఎక్కడ ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క కార్యం దేవుడు చేస్తుంటే ఇంకా మాకు మాంసం గుర్తొస్తుంది. ఇంకేమంటున్నారో చూడండి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు తోడుకొని వచ్చనని వారితో అనగా,
ఇది మొట్టమొదట. దేవుడు మొట్టమొదటిగా మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. సీను అరణ్యం దగ్గర ఇశ్రాయేలుకు దేవుడు ఏం పెట్టాడంటే పరీక్ష పెడతా వచ్చాడు. అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎన్నో అరణ్యం? 8వ అరణ్యం. ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? ఒక పరీక్ష పెడుతున్నాడు. ఎన్ని చూసాం గుర్తుందా? ఆ ఎన్ని ప్రయాణ స్థలాలు? 1 రామసేసు, 2వది సుక్కోతు, 3వది యాతాము, 4వది పీహహీరోతు, 5వది మారా, 6వది ఏలీము, 7వది ఎర్ర సముద్రం, 8వది సీను. ఈ సీను దగ్గర దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు. ఈ సీను అనగానే ఆ రోజు అప్పుడు దాకా మోషే ఇశ్రాయేలీల మాట ఎన్నోళ్ళు, ఇప్పుడు మోషే అహరోను ఏం ఏమంటున్నారంటే సీను దగ్గర అంటున్నారు మీకు అంత సీన్ లేదంటున్నారు. అలా మాట్లాడుతున్నారు. దేవుడు ఇవన్నీ చేయలేడు, దేవుడన్నీ ఇవ్వలేడు అన్నట్టు మాట్లాడుతున్నారండి. అప్పుడు చెప్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? పరీక్ష. మన ప్రయాణంలో గుర్తుపెట్టుకోండి, వారం రోజుల్లో ఏదో ఒక రోజు మనకు పరీక్ష వస్తుంది. నెల రోజుల్లో ఏదో ఒక వారం పరీక్ష వస్తుంది. సంవత్సరంలో ఏదో ఒక నెల మనకు పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష ఉంటేనే మనకు ఫలితాలు, బహుమానాలు. కొన్ని కష్టాల పరీక్షలు వస్తాయి, కొన్ని శ్రమల పరీక్షలు వస్తాయి, కొన్ని అవమానాల పరీక్షలు వస్తాయి, కొన్ని అసమాధానాల పరీక్షలు వస్తాయి. పరీక్ష 3 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వపరీక్ష, మనల్ని మనం పరీక్షించుకోవాలి. 2వది మనుషులు పెట్టే పరీక్ష, మనుషులు కూడా ఏం చేస్తారు? పరీక్షలు పెడతారు. 3వది దేవుడు పెట్టే పరీక్ష. ఒకటి మనం పెట్టుకునే పరీక్ష, 2వది మనుషులు కూడా మనల్ని ఏం చేస్తారు? పరీక్షిస్తారు. రెబ్కాని పరీక్షించారు, దానియేలును పరీక్షించారు, పరీక్ష చేస్తారు. వీళ్ళు ఉంటారో లేదో, వీళ్ళ జీవితం ఎలా ఉంటుందో, వీళ్ళ భక్తి ఎలా ఉంటుందో ఏం చేస్తారంటే వాళ్ళు పరీక్ష. 3వది ఏంటంటే దేవుడు పెట్టే పరీక్ష. ఇది 3వది. అందుకని చదవండి, యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. చదవండి, ఆ మాట చదవండి. నడుతురో లేదో అని నేను వారిని ఏం చేస్తాను? పరీక్షిస్తాను. చాలండి, పరీక్షిస్తాను. ఎంత బాగుందండి. నేను పరీక్షిస్తాను, దేవుడు పరీక్షిస్తాడు. ఒకసారి చెప్పాడంట, ఎంతో భక్తిగా ఉంటుందంట ఒక సహోదరి. ఆ విశ్వాసాన్ని చూసి అడుగుతుందంట, ప్రభువా ఒక్కసారైనా మా ఇంటికి రావాలయ్యా. అమ్మా, నీ ఇంటికి రావాలంటే నీకెంతో భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, నీలో సహనం ఉండాలి. అప్పుడే వస్తాను. ఎన్ని ఉన్నాయి ప్రభువా, రేపు రా. సరే వస్తానన్నాడంట. ఉదయాన్నే టిఫిన్కి వస్తాడేమోనని టిఫిన్ సిద్ధపరిచిందంట. ఎంతసేపు చూసినా రాట్లా. ఎవరో తలుపు కొట్టారు. తలుపు తీసేసరికి ఎవరో ఒక చిన్న పాప, ఆంటీ అమ్మ జ్వరంతో బాధపడుతుంది, చాలా బలహీనంగా ఉంది, ట్యాబ్లెట్ వేసుకోవాలి, మీరు ఇడ్లీ చేశారంట కదా, ఇడ్లీ ఉంటే ఇవ్వండి అంటే ఆమె కోపం వచ్చింది. నేను ఇడ్లీ చేసింది వేరే గెస్ట్ వస్తున్నారు, దేవుడు అని చెప్పకుండా వేరే స్పెషల్ గెస్ట్ వస్తున్నారు, ఆయన కోసం నేను చేశాను, నేను మీ అమ్మకి ఇది ఇవ్వను. సరే ఎంతసేపు చూసినా రాలా. సరే రోజు వస్తానన్నాడు కానీ ఎప్పుడు వస్తాడో చెప్పలా. మధ్యాహ్నం వస్తాడేమోనని మధ్యాహ్నం భోజనం వండింది. మధ్యాహ్నం భోజనం వండితే మధ్యాహ్నం తలుపు కొట్టారు. ఎవరని తీసి చూసేసరికి ఒక ముసలాయన వచ్చాడమ్మా, 3 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను, ఆహారం లేదు, ఏదన్నా కొంచెం పెట్టండి అమ్మా. ఏమయ్యా, నేను నీ కోసం చేయలా, వేరే వాళ్ళ కోసం చేశా, వేరే ఇంటికి వెళ్ళిపో అనింది. ఆమె కోపం, ఆమె అసహనం, ఆమె ద్వేషం అవన్నీ చూపించింది. సరే మధ్యాహ్నం కూడా ప్రభు రాలా. సరే డిన్నర్కి వస్తాడేమోనని చపాతీలు, పుల్కాలు చక్కగా అన్నీ చేసి పెట్టింది. మంచి కూరలు, అందులోకి పూరీలు,
అందులో మళ్ళీ మటన్ కర్రీ అన్నీ చేసి పెట్టింది. తీరా చూస్తే 10 అయినా రాలా, 11 అయినా రాలా. ఎవరో తలుపు కొడితే ప్రభు వచ్చాడని గబగబా వెళ్ళింది. వెళ్ళి చూస్తే ఇంటి పక్కన ఆవిడ వచ్చింది. అమ్మా, దూరం నుంచి మా బంధువు ఒక ఆయన వచ్చాడు, ఆహారం ఏం లేదు వండటానికి, ఆయన చాలా అలసిపోయాడు, ఏదో కొంచెం అన్నం ఉంటే పెట్టంటే. ఏమంది? నేను పెట్టను, ఉంది కానీ నేను పెట్టను. ఇక రాత్రి అంతా తెల్లారిపోయింది, ప్రభు రాలా. టిఫిన్ వేస్ట్ అయింది, లంచ్ వేస్ట్ అయింది, డిన్నర్ కూడా వేస్ట్ అయింది. ఇక ప్రభు మీద గొడవ పెట్టుకుంటుంది. ప్రభువా, నా ఇంటికి వస్తానన్నావు, నువ్వెందుకు రాలా? ప్రభు అన్నాడు, 3 సార్లు వచ్చా నీ ఇంటికి, 3 సార్లు వచ్చా, 3 సార్లు నన్ను తృణీకరించావు, నీ కోపాన్నే చూపించావు, నీ అసహనాన్నే చూపించావు. నువ్వు ప్రేమగల దాన్ని అన్నావు, మంచిదాన్ని అన్నావు, దయగలదాన్ని అన్నావు, జాలి అన్నావు, సహనం అన్నావు, ఏం కనపడలేదు. ఎప్పుడొచ్చావు ప్రభువా? ఉదయం ఆ పాప రూపంలో వచ్చింది నేనే, మధ్యాహ్నం ఆ వృద్ధుడి రూపంలో వచ్చింది, సాయంత్రం ఆ బంధువు రూపంలో వచ్చింది కూడా. 3 సార్లు వచ్చినా ఏం చేయలేదు. కాబట్టి దేవుడు మనకు పరీక్ష పెడతాడు. మనకు తెలియదు ఈ పరీక్ష, అర్థం చేసుకోవాలి. ప్రభువే నన్ను పరీక్షిస్తున్నాడేమోలే. కాబట్టి మనుషులు పెట్టే పరీక్ష, మనం పెట్టుకునే పరీక్ష, మూడవది దేవుడు పెట్టే. ఈరోజు సీను అరణ్యం దగ్గర దేవుడు పెట్టే 7 పరీక్షలు. ఒక విశ్వాసికి దేవుడు పెట్టే 7 టెస్ట్స్ ఆఫ్ గాడ్ ఆయన పెడతాడు. మొట్టమొదటి ఏ పరీక్ష అంటే, మొట్టమొదటి పరీక్ష పేరు ప్రేమ పరీక్ష. అసలు నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అనే పరీక్ష పెడతాడు దేవుడు. చదవండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 13:3. సంభవించినను మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో అని తెలుసుకొనుటకు ఇది మొట్టమొదట ప్రేమ పరీక్ష. ఇందులో చాలాసార్లు ఓడిపోతాం. చూస్తాడు ఆయన, నన్ను ప్రేమిస్తున్నావా? ఉదయాన్నే నువ్వు లేస్తున్నావా? ఉదయాన్నే నాకు మాట్లాడుతున్నావా? నాకు మొరపెడుతున్నావా? వాక్యం చదువుతున్నావా? ప్రేమ పరీక్ష. అందుకని ఇదే మాట 2 కొరింథీ 8:8లో పౌలు స్పష్టంగా చెప్తాడు. దేవుడు విశ్వాసికి పెట్టే మొదటి పరీక్ష 2 కొరింథీ 8:8. చెప్పుట లేదు, మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవలనని. అది ఇది మొట్టమొదట ప్రేమకు పరీక్ష పెడతాడు. నువ్వెంత ప్రేమిస్తున్నావు? మనుషుల్ని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మందిరాన్ని ప్రేమిస్తున్నావా? కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా? నిన్నెక్కువ నువ్వు ప్రేమించుకుంటున్నావా? ఇది పరీక్ష, ప్రేమ పరీక్ష. ఇందులో మనం గెలవాలి. ఇశ్రాయేలు ఓడిపోయారు. శరీరాన్ని ప్రేమిస్తున్నారు, మాంసాన్ని ప్రేమిస్తున్నారు, ఆహారాన్ని ప్రేమిస్తున్నారు. ఈ పరీక్షలో వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? మాంసము ఇంకా వాళ్ళ నోట్లో పళ్ళ సందులో ఉండగానే ఏమైపోయారు? సంహరించబడతా వచ్చారు. దేవుణ్ణి ప్రేమించకపోతే, ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమించకుండా ఎడల వాడు శాపగ్రస్తుడు. ఇది మొట్టమొదట ప్రేమ పరీక్ష. రెండవది, దేవుడు నీ కష్టాలు పెట్టి విశ్వాసానికి పరీక్ష పెడతాడు. ఇది రెండవది. యాకోబు 1:2. విశ్వాసానికి వచ్చే పరీక్ష. ఎంత విశ్వాసం ఉంచుతున్నావు సహోదరులారా? అది రెండోది. దేనికంట పరీక్ష? మొట్టమొదటిది ద టెస్ట్ ఆఫ్ లవ్, రెండవది ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరీక్ష. ఎంత ఉంది నీకు విశ్వాసం? దేవుడు చూస్తాడు. ఎంత విశ్వాసం ఉంది? విశ్వాసం కావాలండి, విశ్వాసం కావాలి. ఇది రెండవది. ఇశ్రాయేలుకు విశ్వాసం లేదు. దేవుడు మమ్మల్ని పోషించడేమో, అరణ్యంలో దేవుడు పోషించగలడా?
ఇక్కడ మాంసం దొరుకుతుందా? దొరకదు కదా. వాళ్ళకి అర్థమైపోయింది. ఈ అరణ్యంలో ఎక్కడున్నాయి మటన్ షాపులు? లేవు కదా. ఈ అరణ్యంలో మసాలా కొట్లు లేవు కదా. ఈ అరణ్యంలో నిమ్మకాయలు దొరకవు కదా. విశ్వాసం లేదు వాళ్ళకి. దేవుడు ఎక్కడైనా ఏదైనా ఏం చేయగలడు? సృష్టించగలడు. అరణ్యంలో కూడా ఆయన దారి కలుగజేస్తాడు. అరణ్యాన్ని ఆయన త్రోవగా చేస్తాడు. ఎండిన మడుగును నీటి మడుగ్గా, ఎండిన నేలను నీటి మడుగ్గా చేస్తాడు. అలాంటి దేవుడు ఉంటే ఇంకెందుకు నమ్మట్లేదు? నువ్వు నమ్ము అంతే. నీ విశ్వాసం అనేది పోకూడదు, పరిస్థితులు మారిపోయినా. ఇది రెండవది, విశ్వాసానికి పరీక్ష. అప్పుడు దాకా ఏం రాదు, కానీ నమ్ము అంతే. ఆ టైంలో దేవుడు నీకు ఇస్తాడు. విశ్వాసానికి పరీక్ష. ఇది రెండవది. మూడవది, దేవుడు దేనికి పరీక్ష పెడతాడు అంటే చూడండి, మన పరిశుద్ధతకు పరీక్ష పెడతాడు. ద టెస్ట్ ఆఫ్ హోలీనెస్. నువ్వు పరిశుద్ధంగా ఉంటావో లేదో. ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధ జీవితం ఎలా ఉంది? రహస్యంగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధ జీవితం ఎలా ఉంది? దేవుడు నీకు పరీక్ష పెడతాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 20వ వచనం. నిర్గమ 2020. అది IPL 2020 కాదు, ఇది నిర్గమ 2020. అందుకు మోషే, భయపడకుడి, అది మిమ్మల్ని పరీక్షించుటకు, అది పాపం చేయకుండా ఉండటానికి పరీక్ష. ఇది దీన్ని ఏమన్నారంటే పరిశుద్ధత కొరకైన పరీక్ష. ఎలా మాట్లాడుతున్నావు? ఎలా ప్రవర్తిస్తున్నావు? ఇంట్లో బాగానే ఉంటున్నావు, సంఘంలో బాగానే ఉంటున్నావు, కానీ ఒంటరి జీవితంలో ఎలా ఉంటున్నావు? విశ్వాసానికి, ప్రేమకు, మూడోది పరిశుద్ధతకు పరీక్ష. పరిశుద్ధంగా ఉంటున్నావో లేదో దేవుడు చూస్తాడు. ప్రియులారా, ఇది మూడవది. ఈ పరీక్షల్లో మనం గెలవాలి. అంతేగాని చాలాసార్లు మనం పరీక్షల్లో ఓడిపోతూ ఉంటాం. ఒకసారి ఒక పాస్టర్ గారు కొత్తగా ఊరు పరిచర్యకు వచ్చాడంట. ఆ ఊరు వెళ్తున్నాడు, అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. వెళ్తుంటే ఆ కండక్టర్ గారు టికెట్ తీసుకొని, టికెట్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి రూపాయి ఎక్కువ ఇచ్చాడంట. రూపాయి ఎక్కువ ఇచ్చాడు. చిల్లర రూపాయి ఎక్కువ వచ్చేసరికి ఆ పాస్టర్ గారు అనుకున్నాడు, ఇద్దామా వద్దా అనుకొని చాలాసార్లు ఈయనకు 10 రూపాయలు 20 రూపాయలు కూడా పోయినాయి. నాకు ఒకసారి అయితే 2000 చిల్లర పోయింది. మీరు నమ్ముతారో లేదో, 2000 చిల్లర పోయింది. బస్ స్టాండ్లో ఎక్కాను, విజయవాడలో, కొత్తగూడెంలో దిగాను. 150 అంత టికెట్. అప్పుడు 2000 నోట్లు. అక్కడ నువ్వు తీసుకో అన్న టికెట్ మీద రాశాడు ఆయన. నేను దిగాను, ఆ బస్సు వెళ్ళిపోయింది. ఇప్పుడు కనపడలా ఆ బస్సు. అదే నాకు కూడా గుర్తులేదు. ఇంటికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ విజయవాడ వద్దాం అనుకున్నప్పుడు చూస్తే 4 రోజులు గుర్తొచ్చింది. అరే, ఆయన నాకు డబ్బులు ఇవ్వలేదు కదా. ఇన్ని రోజులు అయిన తర్వాత అడిగితే కుదిరిద్దా? ఆయన కనపడతాడా? సరే, ఇక ఈ పాస్టర్ గారు అదే అనుకున్నాడు. ఎన్నోసార్లు నాకు 100 పోయినాయి, 1 రూపాయి కదా ఎక్స్ట్రా వచ్చింది, వీళ్ళకి ఇదే బుద్ధి రావాలే, మనం ఇవ్వద్దులే అనుకున్నాడు. లెక్క ఎక్కువ వచ్చేసింది. కండక్టర్ గారు పొరపాటున రూపాయి ఎక్స్ట్రా ఇచ్చాడు. మనస్సాక్షి గద్దిస్తుంది, రూపాయి ఇచ్చే, రూపాయి. ఆయన టికెట్ దగ్గరికి వచ్చి వెళ్తున్నప్పుడల్లా మనస్సాక్షి గద్దిస్తుంది. ఇంకో మనస్సాక్షి అంటుంది, ఏం పర్లేదులే, రూపాయే కదా. 1,00,00,000 రూపాయలైనా ఒకటే, దేవుని దగ్గర రూపాయి అయినా ఒకటే, అది చిన్నదైనా పెద్దదైనా. సరే, ఇంకా వాళ్ళ ఊరు వచ్చేస్తుంది, దిగాలి. ఇక మనస్సాక్షి ఒప్పుకోట్లా పిలిచాడు. పిలిచి, కండక్టర్ గారు, ఇందాక రూపాయి ఎక్స్ట్రా ఇచ్చారండి మీరని ఇచ్చేస్తే, అప్పుడు ఆయన అన్నాడు, అవునయ్యా, కావాలనే ఇచ్చాను, నువ్వు ఎలాంటి పాస్టర్వో తెలుసుకుందామని ఇచ్చాను, ఎందుకంటే మాది అదే ఊరు, నువ్వు గనక రూపాయి ఇవ్వకపోతే నీ చర్చికి ఒక్కళ్ళు వచ్చేవాళ్ళం కాదు, ఇప్పుడు నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీ దగ్గరికే వస్తాం. బా, 1 రూపాయి కనుక ఉంచుకుంటే 10 కుటుంబాలు పోయాయి. చిన్న విషయాల్లో కూడా నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటే ఆ పరీక్షల్లో నువ్వు గెలిస్తే దేవుడు నీకు బహుమానం ఇస్తాడు.
ఇది మూడవది, పరిశుద్ధత కొరకైన పరీక్ష. నాలుగవది, ఎలాంటి పరీక్ష దేవుడు పెడతాడంటే ఇర్మియా గ్రంథం 6:27, మన మార్గాల గురించి పరీక్ష పెడతాడు. ద టెస్ట్ ఆఫ్ వేస్. 6:27, నా జనుల మార్గము తెలుసుకొని, అది మార్గాల గురించి పరీక్ష. ఏ మార్గంలో వెళ్తున్నావు? దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చేసాడు, స్వతంత్రం ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఏ మార్గంలో వెళ్తావు నీ ఇష్టం. రక్షణ పొందిన తర్వాత కొన్ని మార్గాలు నీ అంతటి నువ్వే మూసేయాలి. అన్యజనుల మార్గాలు ఉంటాయి, లోకస్తుల మార్గాలు ఉంటాయి, స్నేహితుల మార్గాలు ఉంటాయి, పాపుల మార్గాలు ఉంటాయి, అపహాసకుల మార్గాలు ఉంటాయి. వీటిని ఏం చేయాలి? క్లోజ్ చేసేయాలి. దేవుని మార్గంలోనే నడవాలి. మార్గము గురించి దేవుడు పరీక్షిస్తాడు. వేరే మార్గంలోకి వెళ్ళిపోతున్నావా? వేరే మార్గాన్ని కోరుకుంటున్నావా? దేవుడు చూస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలుకు పెట్టిన పరీక్ష ఇది. ఎన్నో పరీక్ష? నాలుగోది, మార్గము గురించిన. ఈరోజు నువ్వు ఏ మార్గంలోకి వెళ్ళిపోతున్నావు? నెమ్మది కోల్పోయావంటే మార్గం తప్పావు, మార్గాన్ని తొలగిపోయావు. కొన్నిసార్లు సాతాను నీకు మార్గాలు కన్ఫ్యూజ్ చేసేస్తాడు. తొందరపడి ఆ మార్గంలో వెళ్తావు, ఇదే సరైనది అనుకుంటావు. ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు, తొదుకది మరణానికి నడిపించిన. ఈరోజు మన మార్గం ఎలా ఉంది? మన మార్గము గురించి పరీక్ష. ఒకసారి మీకు చెప్పాను కదా, హనుమాన్ జంక్షన్ దగ్గర 4 రోడ్లు ఉంటాయి. ఒకటి నూజివీడు వెళ్ళే రోడ్డు, ఒకటి గుడివాడ వెళ్ళే రోడ్డు, ఒకటి ఏలూరు, ఒకటి విజయవాడ. ఆ జంక్షన్లో ఆ గుడి ఉంటుంది, హనుమాన్ గారి గుడి. ఆ గుడి పక్కనే ఒక పోల్ ఉంటుంది. ఆ పోల్కి 4 బోర్డులు ఉంటాయి, 4 యారో మార్క్స్ ఉంటాయి. ఇటు గుడివాడ, ఇటు నూజివీడు, అటు ఏలూరు, ఇటు విజయవాడ. ఎవరైనా సరే దాన్ని బట్టి అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్తారు. ఒకరోజు బాగా పెద్ద గాలి వచ్చి ఆ బోర్డు ఇట్లా తిరిగిపోయింది. తిరిగిపోయేసరికి విజయవాడ ఏమో నూజివీడు చూపిస్తుంది, నూజివీడు గుడివాడ చూపిస్తుంది, గుడివాడ ఏలూరు వైపు చూపిస్తుంది. ఈ కలకత్తా లారీలు బాగా వస్తాయి పాపం. వచ్చిన వాళ్ళల్లా ఎటు వెళ్తున్నారు? వాళ్ళు అందరు నూజివీడు పోతున్నారు. అటు విజయవాడ వచ్చి హైదరాబాద్ వెళ్ళాల్సిన వాళ్ళందరూ అటు నూజివీడు వెళ్ళిపోతున్నారు, అటు వెళ్ళిపోతారు. ఏంటి సంగతి అంటే తీరా చూస్తే ఆ బోర్డు ఏమైంది? అట్లా తిరిగి. చాలాసార్లు మన జీవితంలో కూడా వచ్చే తెలియని రీతిగానే మన హృదయాన్ని బోర్డు మార్చేస్తాడు సాతాను. మన మైండ్ అప్పటిదాకా ఇటు వెళ్ళి ఇంకా అవి కోరుకుంటుంది, లోకాన్ని కోరుకుంటుంది. తెలియకుండానే పాపంలోకి వెళ్ళిపోతాం, తెలియకుండానే మళ్ళీ వేరే విషయాల్లోకి వెళ్ళిపోతాం, నష్టపోతాం, కొన్నిసార్లు తిరిగి రాలేం. పిల్లరా, మార్గమును గురించిన పరీక్ష ఇది 4వది. 5వది మనం చూస్తే క్రియల గురించి లేదా పని గురించి పరీక్షిస్తాడు. మనం ఎలాంటి పని చేస్తున్నాము? 1 కొరింథీ 3:13 ఇక్కడ సీను అరణ్యము దగ్గర ఈ పునాది మీద వెండి, వెలగల రాళ్ళు, కర్ర, కొయ్యకాలు, వాని వాని పనిని కనబడును. ఆ దినము అది ఇది పనిని పరీక్షిస్తాడు. నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు? కాని పనులు చేస్తున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? దుష్ట పనులు చేస్తున్నావా? పనిని పరీక్షిస్తాడు. దేవుని పని నమ్మకంగా చేయాలి. అందుకని గలతీ 6:4 స్పష్టంగా పౌలు చెప్తాడు. గలతీ 6:4, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించు చూచుకోవాలి. ఏం పని చేస్తున్నావు నువ్వు? అది మంచి పనేనా? పరీక్షించుకో. ఇది 5వది, పనిని పరీక్షిస్తాడు. సీనారణ్యం దగ్గర దేవుడు పరీక్ష పెడుతున్నాడు.
ఏ పని చేస్తున్నావు? తెలియని కొన్ని పనులు ఉంటాయి. ఒకసారి ఒక ఆయన రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు. ఒక చర్చిలో ఉన్నాడు. ఆ చర్చికి అన్యులు కూడా వస్తుంటే సరే అంత జనం చాలామంది వస్తున్నారు. బుక్ స్టాల్ పెట్టారు, తర్వాత ఫ్యాన్సీ స్టాల్ పెట్టారు, అన్నీ పెట్టారు. అట్లా పెడుతుంటే ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారిని అడిగాడు, అన్న ఇంకో షాపు ఖాళీ ఉంది కదా, అన్నీ పెట్టారు, విశ్వాసులే కదా, అవిశ్వాసులు కూడా వస్తున్నారు, మరి వాళ్ళకి నేను బీడీలు సిగరెట్లు పెట్టుకుంటానన్నాడంట. బీడీలు సిగరెట్లు పాస్టర్ గారిని అడిగితే ఆ పాస్టర్ గారు అన్నాడంటే, ఏదో అద్దొచ్చిద్దని, సరేనయ్యా తాగేవాళ్ళు ఎక్కడన్నా తాగుతారు, ఇక్కడికి వచ్చి తాగుతున్నారంటే పర్వాలేదులే, నువ్వు అమ్ముకో పర్లేదు అన్నాడు. ఇక సిగరెట్లు బీడీలు అన్నీ అమ్ముతున్నాడు. మళ్ళీ అక్కడ రాశాడు అవిశ్వాసులకు మాత్రమే, విశ్వాసులకు లేదంట. అక్కడ వాళ్ళు కూడా రాస్తారు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మాత్రమే మంది అమ్మబడినని రాస్తారు వాళ్ళు. ఎంత భయంకరం అండి, చాలా ఘోరంగా. సరే వాళ్ళకి అమ్మి 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 ఈయన తాగలేదు కానీ అమ్మి వచ్చిన వాళ్ళల్లా అక్కడే తాగి ఆ పొగకి తాగిన వాళ్ళకి రాలా, ఈయనకు వచ్చింది క్యాన్సర్. అందుకని అంటారు, ఏమంటారు, సిగరెట్ తాగే వాళ్ళకన్నా అది పక్కన ఉండే వాళ్ళకి అది చాలా డేంజర్, ప్రమాదం. వాడంటే ఒక సిగరెట్టే, మరి ఈయన ఎన్ని పొగలు, 100 సిగరెట్లు అక్కడ ఉంటాడు, ఆయన క్యాన్సర్ వచ్చిందంటే అండి. ఎంత భయంకరం అండి. జాగ్రత్త, నీ పని ఎలా ఉంది, పనిని పరీక్షించుకో. ఏ పని చేయొచ్చు, విశ్వాసులు ఏ పని చేయకూడదు, ఏ ఉద్యోగం చేయొచ్చు, ఏ ఉద్యోగం చేయకూడదు. విశ్వాసుల కంటూ కొన్ని పనులు ఉంటాయి. అదే అన్నాడు, మొర్దెకైని పిలిచాయా హామాను కంట నమస్కారం చేయంటే, నేను యూదులను కనుక ఆ పని చేయజాలను, నేను ఆ పని చేయనయ్యా, నా పని చేయను, అది నా పని కాదు, అది ఇట్స్ నాట్ మై బిజినెస్, అది నా పని కాదు. ఎంత బాగుందంటే, నీ పని ఏంటో తెలుసుకో. నీ పని ఏంటి? ప్రార్థన చేయటమే, ఉన్న దాంట్లో సర్దుకుపోవటమే. కష్టాలు ఉంటాయి, విశ్వాస జీవితాలు ఇబ్బందులు ఉంటాయి, బాధలు ఉంటాయి, అక్కర్లు ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. అయినా ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండు, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కలిగిన దాంట్లోనే ఏం చేయాలి, మనం తృప్తి పడాలి. ఒకసారి డిఎల్ మూడీ గారు ఎవరు కనపడినా సువార్త చెప్పేవాడు. వాళ్ళు ఖాళీగా ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోయి సువార్త చెప్పి కరపత్రం ఇచ్చేవాడు. ఒక ఆయన పెద్ద ఆయన అక్కడ ఉన్నాడంట, బస్ స్టాప్ దగ్గర. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ సువార్త చెప్తుంటే అర్థమైపోయింది, ఈయన యేసు ప్రభు గురించి నాకు చెప్తున్నాడని. కోపం వచ్చి మైండ్ యువర్ బిజినెస్ అన్నాడంట. నా టైం వేస్ట్ చేయి మాకు, మైండ్ యువర్ బిజినెస్. అప్పుడు డిఎల్ మూడీ గారు దీనంగా, సార్ దిస్ ఈజ్ మై బిజినెస్ అన్నాడంట. నీ పని నువ్వు చూసుకోవయ్యా అంటే, అయ్యా నా పని ఇదేనయ్యా. దేవుడు అప్పచెప్పిన పని సువార్త, దేవుని వాక్యాన్ని ప్రకటించడం, ఆత్మలను రక్షించటం దేవుని పని. ఇది ఎన్నవది? 5వది. పనిని పరీక్షించుకోవాలి. 6వది మనం చూస్తే ఏం పరీక్షించుకోవాలంటే, మన మాటలు. వీళ్ళ మాటలు కూడా ఎలా ఉన్నాయి? విరోధంగా ఉన్నాయి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 12-11 చదవండి. యోబు 12:11. అది మాటలను పరీక్షించాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ద టెస్ట్ ఆఫ్ వర్డ్స్, ఇది 6వది. మొట్టమొదటిది టెస్ట్ ఆఫ్ లవ్, ప్రేమ పరీక్ష. 2వది టెస్ట్ ఆఫ్ ఫెయిత్. 3వది టెస్ట్ ఆఫ్ హోలీనెస్. 4వది టెస్ట్ ఆఫ్ వేస్. 5వది టెస్ట్ ఆఫ్ వర్క్. 6వది టెస్ట్ ఆఫ్ వర్డ్. నీ మాటల గురించి ఏం మాట్లాడుతున్నావు? అందుకని దేవుడు మనకు 2 చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఇచ్చాడు? ఒక చెవి ఇతరుల మాటలు వినాలి, ఒక చెవితో నువ్వేం చెప్తున్నావో కూడా నువ్వు
వినాలి. అరే నీ మాట నీకు బాగుందా, ఇంపుగా ఉందా? నీకు ఇంపుగా ఉంటేనే మాట్లాడు. నువ్వు తిడుతున్నావు, అది నీకు బాలేదు కదా, నీ చెవికి వినపడుతుంది కదా. ఒక చెవి ఇతరుల మాటలు వినటానికి, ఇంకొక చెవి నీ మాటలు నువ్వు విను. విరోధంగా మాట్లాడుతున్నావా, కఠినంగా మాట్లాడుతున్నావా, క్రోధంగా మాట్లాడుతున్నావా? దేవుడు విన్నాడు. ఇశ్రాయేలీయులు సనుగుతున్నారు, విరోధంగా మాట్లాడుతున్నారు, యెహోవా అది విన్నాడు. ఈరోజు 6వది సీన్ అరణ్యం దగ్గర దేవుడు పెట్టే పరీక్ష. నీ మాటలు ఎలా ఉన్నాయి? దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి, కొద్దిగా ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మన మాటలను పరీక్షించుకోవాలి. మన ప్రతి మాట ఒక విత్తనం అంట. మన మాట మాట్లాడగానే అది విత్తనం అయిపోయి భూమిలో మొలిచి మొక్క వచ్చేస్తూనే ఉంటుందంట. అది పెద్ద చెట్టు అయిపోద్ది అంట. ఆ ఫలం నువ్వే తీసుకోవాలి. యువర్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఏ సీడ్. ప్రతి మాట ఒక విత్తనం అయిపోతుంది. అదే చేశాడంట ఒక ఆయన, ఒక విశ్వాసి గురించి ఎంతో భయంకరంగా. ఆ కాలేజీలో స్టాఫ్ అన్నమాట, ఒక అన్యుడైన ఆయన ఆ విశ్వాసి గురించి, విశ్వాసి అయిన ఆయన గురించి చాలా రకాలుగా చెప్పాడంట. ఎన్నో రకాలుగా అందరికీ చెప్పాడు. ఆ కాలేజ్ అంతా చెప్పాడు, ఊరంతా చెప్పాడు. ఇది ప్రిన్సిపల్ గారికి తెలిసి, ఏమయ్యా నువ్వు అలా చెప్తున్నావంట కదా, సార్ క్షమించండి సార్, నా మాట నేను వెనక్కి తీసేసుకుంటాను. ఎలా తీసుకుంటావయ్యా, అంతమందికి చెప్పావుగా. సరే నువ్వు ఒక పని చేయి అన్నాడంట. ఒక న్యూస్ పేపర్ ఇచ్చాడంట. దీన్ని ముక్కలు ముక్కలుగా చింపేస్తాయి, బాగా చింపాయి. పైన బిల్డింగ్ మీదకి వెళ్ళి గాల్లోకి ఎగరేసేయమన్నాడు. గాల్లోకి ఎగరేస్తే ముక్కలన్నీ ఏమైపోయినాయి? వాటి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఎగిరిపోయినాయి. ఎక్కడ పడిపోయినాయో తెలియదు. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు అన్నారు, చేసావా? చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆ మొక్కలన్నీ తెచ్చి అంటించు, నేను చదువుకోవాలన్నాడంట. అయ్యో సార్ ఎట్లా అంటిస్తామండి, ట్రై చేయవయ్యా. చేశాడంట. ఒక మొక్క దొరికితే ఒక మొక్క, ఎంత కష్టం, నా వల్ల కాదు సార్ అన్నాడంట. ఇది కూడా అంతే. నువ్వు ఇతరుల గురించి చెప్పిన మాటలు వెళ్ళిపోయినాయి, ఇక నువ్వు సరి చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకనే ఇక శిక్ష తప్ప ఏమీ లేదు. ఆయన ఉద్యోగం తీసాడంట. అందుకని ఒక గొప్ప తత్వవేత్త అరిస్టాటిల్ గారి దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదన్నా చెప్తే ఫిల్టర్ టెస్ట్ అంటారు. 3 ఫిల్టర్స్ పెడతాడంట. 3 విషయాలు. అయ్యారు ఇది నేను చెప్పాలనుకుంటున్నానని ఎవరి మీదైనా చెప్పడానికి వస్తే మొట్టమొదటి అడుగుతాడంట, ఈజ్ ఇట్ ట్రూ అని అడుగుతాడంట. ఇది నిజమేనా అని అడుగుతాడంట. అతను ఏమోనండి విన్నానండి, నిజమో కాదో నాకు అంతగా తెలియదు, నేనైతే విన్నానంటాడు. రెండవది, ఇది నువ్వు నమ్ముతున్నావా పూర్తిగా అని అడుగుతాడంట. యు బిలీవ్డ్. నాకు పూర్తిగా నమ్మకం లేదండి, ఏదో విన్నానంటాడు. మూడవది, ఇది నువ్వు చెప్పేది నాకు ఉపయోగకరంగా ఉంటుందా అని అడుగుతా, ఇది యూజ్ఫుల్ అని అడుగుతాడంట. మీకు అంత ఉపయోగకరం లేదంటే నువ్వు చెప్పొద్దు. మనం కూడా 3 ఫిల్టర్స్ చేసుకోవాలి. 3 ఫిల్టర్స్ అనమాట. ఇది ఏంటంట, ఇది నిజమేనా, రెండవది ఇది నమ్ముతున్నావా, మూడవది ఇది నాకు ఉపయోగపడుతుందా, మన ఇద్దరికి ఉపయోగపడుతుందా. అలా చెప్పినప్పుడు అందుకనే ఆయన దగ్గరికి ఏదైనా చెప్పడానికి వచ్చేటప్పుడు భయపడేవాళ్ళంట, ఏదంటే చెప్పేవాళ్ళు కాదు. అందుకని మనం కూడా ఎక్కువ మాట్లాడకూడదు, ఏ మాటలంటే ఆ మాటలు వినకూడదు. అరిస్టాటిల్ గారు ఏమంటారంటే, ఒక వ్యక్తి ఎవరైనా వచ్చి వేరే వ్యక్తి గురించి నీతో చెప్పాడంటే ఇంకొక రోజు నీ గురించి కూడా ఇంకొక వ్యక్తికి చెప్తాడు. అది ఇది మనం తెలియక నాకు చెప్పన్నా, నాకు చెప్పక్క, నాకు చెప్పు. అందుకనే 2 ఉన్నప్పుడు 3వ వ్యక్తి గురించి
మాట్లాడకూడదు. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని యెహోవా సెవియొగ్గి ఎందుకు ఆలకించాడంటే ఆయన వీళ్ళెవరి గురించి అన్నా మాట్లాడతారేమో, లేదు, మాట్లాడలేదు. ఇది ఎన్నవది? ఇది 6వది, మాటల గురించి. 7వది, ఒక విశ్వాసికి ఉండే పరీక్ష చివరిది, దేవుని చిత్తం గురించి పరీక్షించుకోవాలి. ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తము కాదో. రోమా 12:2 ఆఖరిగా ఇది చూద్దాం. రోమా 12:2 అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి. అబ్బా, ఎంత బాగుంది. 7వది, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని పరీక్షించాలి. ఇది దేవుని చిత్తమా కాదా? ఇది దేవుని చిత్తమా మనుషుల చిత్తమా? ఇది దేవుని చిత్తమా నా స్వచిత్తమా తెలుసుకోవాలి. ఇదెన్నో చెప్పండి? 7వది. కాబట్టి ఇక్కడ మనము 7 విషయాలు మనం చూసినట్లయితే పరీక్షించుకోవాలి. చివరి దినాల్లో ఉంటున్నాం. ఇశ్రాయేలు వల్లే మనం కూడా ఈ పరీక్షల్లో ఓడిపోతే ఎంతో నష్టపోతాం. అందుకని సీన్ అరణ్యం ఏమైపోయింది? సిన్ అరణ్యం అయిపోయింది. సిన్ అయిపోయింది, పాపం అయిపోయింది. అక్కడ దేవుడు వారిని ఎంతో చూడండి. ఇప్పుడు ఏమైపోయింది చూడండి. నిర్గమాకాండం 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయము కిందకు వచ్చేస్తే వారు ఏం చేస్తూ వచ్చారో చూడండి. 8వ వచనం. అది ఎవరు వింటున్నారు? యెహోవాయే వినుచున్నాడు. అది వారికి కనబడింది. కాబట్టి ప్రభు పరీక్షిస్తాడు. నువ్వు సనకూడదు, గొనకూడదు అంటున్నారు వాళ్ళయ్యా. నువ్వు మునిగేది మా మీద కాదు, దేవుని మీదే. మీరు వాళ్ళు నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే, దేవుని మేఘాన్ని చూశారు, మన్నాను చూశారు, పూరేలను చూశారు, బండ నుంచి నీళ్లు కూడా. ఆ బండే కాదు, నీ ఇంట్లో బండ నుంచి కూడా దేవుడు నీకు నీళ్ళు ఇస్తాడు. నీ ఇంట్లో సీలింగ్ నుంచి కూడా నీకు ఆహారం కురిపిస్తాడంటండి దేవుడు. అవసరమైతే నీ రేకుల షెడ్ని ఆయన ఆకాశంలాగా చేయగలడు. నువ్వు కుంకుడుకాయలు కొట్టుకుని ఆ బట్టలు ఉతికునే బండనే ఆయన అరణ్యంలో బండలాగా చేయగలడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన కురిపిస్తాడు, అంతే, కురిపిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో సీను అరణ్యము అనేది ఇశ్రాయేళ్ల యాత్రలో 8వ ప్రదేశం. ఈరోజు నువ్వు ఎట్లా ఉంటున్నావు? దేవుడు పరీక్షిస్తున్నాడు నిన్ను కూడా. ఆ పరీక్షల్లో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. పరీక్షల్లో నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, ఒప్పుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు నెమ్మదిస్తాడు. ఆయన మీద ఆధారపడు, ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయనకు లోబడు చాలు. ప్రభువే అన్నీ నీకు చూసుకుంటాడు, ప్రభువే నీకు సహాయం చేస్తాడు. అలా ఉండి సీనారణ్యం అనే అనుభవంలో దేవుడు పెట్టే విశ్వాస పరీక్షలకు మనము సిద్ధపడి ఆ పరీక్షల్లో సహనంతో ఎదుర్కొని గొప్ప విజయం పొందుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళినట్లు ప్రభువే సహాయము చేయనుగాక.